ఎవ్రీవన్, ఎనదర్ ఫ్లోరల్ హెయిర్ కప్పుని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. అచ్చంగా మన వాడుక భాషలో చెప్పాలంటే ముడి వేసేసుకొని కప్పు కింద చుట్టూ పువ్వులు పెట్టుకుంటాం కదా, అదనమాట మ్యాటర్. ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకొని ఇక్కడ నేను చామంతి పువ్వులు తీసుకున్నా. మీరు కావాలంటే చామంతి పువ్వుల ప్లేస్లో గులాబీ పూలు తీసుకోవచ్చు. మీకు ఇంకా వేరే పువ్వులు ఏవైనా అవైలబిలిటీలో ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. సూది దారం తీసుకొని చక్కగా అయితే కనుక చుట్టూ కుట్టేసుకోండి. నేను ఆల్టర్నేట్ కలర్స్ అయితే తీసుకున్నా. మీకు సేమ్ కలర్ ఉన్న తీసేసుకోవడమే. ఇలా కుట్టేసుకున్న తర్వాత మిగిలిన దారాన్ని చక్కగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ముడి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటారు కదా, నాకైతే ఒక రకంగానే వచ్చానమాట. అలా వేసుకున్నా. చాలామంది సెలబ్రిటీస్ అయితే కనుక ఈ మధ్యన ఈ హెయిర్ స్టైల్ అయితే ఫాలో చేస్తూ ఉన్నారు కదా, అలాగే ఈ ముడికైతే గనక ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. అంతే, మనకి ఫ్లోరల్ హెయిర్ కప్ అనేది రెడీ అయిపోతుంది. ఇది నాకు పింట్రెస్ట్లో దొరికింది. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాగ ఈ హెయిర్ స్టైల్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.